నీకే చెప్పేది. నీకన్నా నీ గురించి పక్కనోళ్ళకి బాగా తెలుసు అనుకుని వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నావా? నాకు బాగా ఇష్టమైనవి కొన్నిసార్లు కాశీలో వదిలేయాలి అని ఏదో ఒకరోజు నిన్ను కాశీలో వదిలేశాకే కానీ నువ్వు తెలుసుకుంటావు. ఏదో ఒక బెనిఫిట్ లేకపోతే బయటికి రాని సొసైటీకి నువ్వు భయపడితే కంప్యూటర్లో కాల్సినట్టే. ఇక్కడ సమస్య సమాజానిది కాదు, నీదే. అందరూ ఏమనుకుంటే అదే నువ్వు అనుకుంటే పొరపాటు. అందరూ వాళ్ళకి అప్పటి పరిస్థితిని బట్టి బ్రేకింగ్ న్యూస్ అనుకుంటారు. ఇంకో కొత్త టాపిక్ దొరికిందనుకో, నువ్వు కాలగర్భంలో కలిసిపోతావు. కావాలంటే ఎప్పుడో ఏదో నీ గురించి అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అడుగు. చాలామంది ఎదవల్లో ఒక ఎదవలాగా నీకు కనబడతాడు. ఎందుకంటే ఆడికి నువ్వు గుర్తు కూడా ఉండవు. బహుశా గుర్తుంటే వాళ్ళ ఎనర్జీని నిన్ను జడ్జ్ చేయడంలో బెటర్. ఇప్పుడు వేస్ట్. వాళ్ళ టార్గెట్ ఇప్పుడు ఇంకెవరో. నువ్వే ఒక అకౌంటెంట్ లాగా మారిపోయి జనాభా లెక్కలతో పాటు జనాల ఫీలింగ్స్ కూడా రాసేసి ఆ ఫ్రస్ట్రేషన్లో పెళ్లి చేసుకోకు. అతి తెలివి పిల్లలకి తండ్రి అంటారు మళ్ళీ అదే జనాభా. పరిస్థితులను బట్టి మారిపోయే ఆ సోషల్ మెచ్యూరిటీ నీకు అవసరమా? అన్ని కష్టాలు ఏఐకి వదిలేసే, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వదిలేసి శుభ్రంగా లిమిటెడ్ ఎమోషన్స్తో బ్యాలెన్స్డ్గా బతికేసే భాస్కర్.